హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఒక మంచి రిక్రూట్మెంట్ చూసే ముందు అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే అంత ముందు అయితే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన అప్డేట్ ఏందో చూద్దాం. జూనియర్ ఇంజనీర్, సివిల్ మెకానిక్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ ఎగ్జామినేషన్ 2022 ఎస్ఎస్సి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ది డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 12/8/2022. అలాగే లాస్ట్ డేట్ అండ్ ద టైమ్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 2/9/2022. అలాగే లాస్ట్ డేట్ అండ్ ద టైమ్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలాన్ వచ్చేసి 2/9/2022. అలాగే లాస్ట్ డేట్ అండ్ ద టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 3/9/2022 వరకు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ద పేమెంట్ త్రూ ద చలాన్ డ్యూరింగ్ ద వర్కింగ్ అవర్స్ ఆఫ్ అవర్ బ్యాంక్ వచ్చేసి 3/9/2022 వరకు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చేసి 4/9/2022 వరకు అయితే ఉండడం జరుగుతుంది. షెడ్యూల్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటి టెస్ట్ వచ్చేసి నవంబర్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే షెడ్యూల్ ఆఫ్ పేపర్ 2 వచ్చేసి టు బీ నోటిఫైడ్ లేటర్ అని అయితే ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ స్ట్రైవ్స్ టు హ్యావ్ ద వర్క్ ఫోర్స్ విచ్ హ్యావ్ రిఫ్లెక్ట్స్ ద జెండర్ బ్యాలెన్స్ టు ద ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ ఆఫ్ పోస్టులు చూసినట్టయితే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO నుంచి, అలాగే CPW సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, అలాగే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి అయితే ఈ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వేకెన్సీస్కి సంబంధించిన ఈ లిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఈ ఆర్గనైజేషన్ నుంచి ఎన్ని పోస్టులు విడుదల అయ్యాలో అవి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా PDF. అక్కడ నుంచి అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇక వేకెన్సీస్ వివరాలకు వచ్చినట్లయితే సెంట్రల్ వాటర్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ సివిల్, అలాగే డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్, దీంట్లో మెకానికల్, అలాగే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ MES NTRO నుంచి అయితే పోస్టులు అయితే విడుదల కావడం జరిగింది. పర్మిసబుల్ డిజబిలిటీ ఫర్ ద పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ చూసినట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ సివిల్లో రిక్వైర్మెంట్ వచ్చేసి SC WBN ఆర్ లోకల్. ఇక్కడ మెన్షన్ చేశారు ఫంక్షనల్ రిక్రూట్మెంట్ కింద. S అంటే సిట్టింగ్ అని, ST అంటే స్టాండింగ్, W అంటే వాకింగ్, BN అంటే బెండింగ్, L అంటే లిఫ్టింగ్. ఇవైతే PW క్యాండిడేట్కి కొన్ని ప్రాపర్టీస్ అయితే ఇవ్వడం జరిగింది. నేషనాలిటీ చూసినట్టయితే అవైలబుల్ అప్లై చేసుకోవాలంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఆల్ ద సిటిజన్ ఆఫ్ ఇండియన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ద ఏజ్ లిమిట్ వచ్చినట్టయితే ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/1/2020 వరకు అయితే ఏజ్ ఉన్నవారైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ద ఏజ్ లిమిట్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీరింగ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ చూసినట్లయితే ద బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ అప్ టు 30 years వరకు అయితే 30 years వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే SC/STకి 5 years, అలాగే OBCకి 3 years, PWD క్యాండిడేట్స్కి 10 years, PWD OBC క్యాండిడేట్కి 13 years, PWD SC/ST వాళ్ళకు 15 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అలాగే ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ద ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ చూసినట్లయితే ఇక్కడ దానికన్నా ముందు ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 2/9/2022. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా రిక్వైర్డ్ ఫర్ ద వేరియస్ పోస్ట్లెస్ ఆర్ జూనియర్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే మీరైతే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్,
అలాగే జూనియర్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానికల్ అండ్ మెకానికల్ చూసినట్లయితే డిగ్రీ ఇన్ ఎలక్ట్రానికల్ మ్యాక్సిమం అయితే మీరు డిప్లొమా అయితే చేసి ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ జూనియర్ ఇంజనీర్ సివిల్ వాళ్ళకి, అలాగే సిపిడబ్ల్యూ వాళ్ళకి, జేఈ వాళ్ళకి మీరైతే ఖచ్చితంగా డిప్లొమా అయితే చేసి ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ విధానం చూసినట్లయితే అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ ఓన్లీ ఎట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్స్. ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ అయితే మీరైతే విజిట్ చేసి ఈ అప్లికేషన్ అయితే ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి నాట్ మోర్ దెన్ ద 3 months ఆఫ్ ఓల్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ నోటీస్ అండ్ ఎగ్జామినేషన్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీరైతే ఇక్కడ లైవ్ ఫోటో అయితే ఇక్కడ న్యూయెస్ట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సిందని వీళ్ళైతే డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. అలాగే ఫీ వచ్చినట్టయితే 100 రూపీస్ అయితే ఫీ అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి లాస్ట్ డేట్ చూసినట్లయితే లాస్ట్ డేట్ అండ్ ద టైమ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 2/9/2020 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఇక ఇక్కడ మీరైతే ఫీ పేమెంట్ అయితే కెన్ యూ పేడ్ త్రూ ద BHIM UPI ఆన్ నెట్ బ్యాంకింగ్ ఆర్ బై ద యూజింగ్ వీసా, మాస్టర్ కార్డ్స్ ఆర్ రూపే కార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఫీ కెన్ బి పేడ్ బై ద క్యాండిడేట్స్ అప్ టు 3/9/2020 వరకు అయితే మీరైతే ఆన్లైన్లో మనీ అయితే పే చేయవచ్చు. ఫ్రెండ్స్ అలాగే అప్లికేషన్ ఫ్రమ్ కరెక్షన్ వచ్చేసి 4/9/2022 వరకు అయితే మీరైతే కరెక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది విత్ ఫైన్తోని. ఇక్కడ 200 అయితే ఛార్జెస్ అయితే మీకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఇక్కడ సౌతర్న్ రీజియన్ చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, అలాగే సౌతర్న్ రీజియన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ అయితే ఇవ్వడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పేపర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సబ్జెక్ట్స్ వారిగా చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్, అలాగే పార్ట్ 1లో జనరల్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ స్ట్రక్చరల్, అలాగే జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో అయితే ఉండడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినట్లయితే 50 మ్యాక్సిమం 50 మార్క్స్ ఉంటాయి. అలాగే 50 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours అయితే 2 hours 40 minutes అయితే డ్యూరేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక పేపర్ 2 రిటన్ ఎగ్జామ్ వచ్చేసి పార్ట్ 1 వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ అండ్ స్ట్రక్చరల్, అలాగే పార్ట్ B వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది మొత్తం 300 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు 2 hours 40 minutes. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ సిలబస్ మొత్తం ఫుల్ అయితే మీరైతే డిస్క్రిప్షన్ ఇస్తే అక్కడ నుంచి అయితే మొత్తం చదువుకోండి. ఈ సంబంధిత PDF డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరైతే క్లియర్గా ఈ నోటిఫికేషన్ అయితే ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఆర్ యాజ్ ఫాలో వచ్చేసి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 30% అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే OBC EWS క్యాండిడేట్స్కి 25%, అలాగే SC ST క్యాండిడేట్స్కి 20% అయితే ఇక్కడ ఈ పోస్టులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక టైప్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్, ఒకవేళ మీరు మాల్ ప్రాక్టీస్కి పాల్పడితే ఇక 2 years అంటే మీకు పోస్టుల వారీగా 2 years, 3 years, 7 yearsగా 5 years అలాగే 7 years వరకు అయితే ఒక పీరియడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇఫ్ యూ ఫోటో ఐడెంటిటీ కార్డ్ డస్ నాట్ హ్యావ్ ద డేట్ ఆఫ్ బర్త్ అండ్ ద క్యాండిడేట్ మస్ట్ యూ క్యారీ ద అడిషనల్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ ప్రూఫ్ ఆఫ్ దేర్ డేట్ ఆఫ్ బర్త్. అంటే మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్లో లేకపోతే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే తీసుకొని వెళ్ళాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ సర్టిఫికేట్ రిగార్డింగ్ ద ఫిజికల్ లిమిటేషన్ ఆఫ్ ద ఎగ్జామినీ టు రైట్ అయితే ఉండడం జరుగుతుంది. ద లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫామ్ అయితే ఉంటుంది. ఇది మొత్తం ఫుల్ అప్లికేషన్ అండ్ అప్లికేషన్
లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఒకసారి విజిట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అయితే కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.